వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా శక్తివంతమైంది. భారతదేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఉండేది. ఈ పార్టీ పునాది పార్లమెంటు నుండి పంచాయతీ వరకు అంతా కాంగ్రెసే. అయితే ఇందిరాగాంధీ తర్వాత కాంగ్రెస్ తన మాస్ అప్పీల్తో పాటు క్యాడర్ను కోల్పోయింది. భారతీయ జనతా పార్టీ వాజ్పేయి నేతృత్వంలో అధికారంలోకి వచ్చినా ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది. ఒక శక్తివంతమైన పార్టీగా ఎదగాలంటే ఒక రాజకీయ పార్టీ గ్రౌండ్ లెవెల్లో తన ఉనికి, సాధారణ ప్రజల మద్దతును కలిగి ఉండాలి. బీజేపీ కథ చూస్తే అది కాంగ్రెస్కి పూర్తిగా భిన్నం. దానికి రాజకీయ గాడ్ ఫాదర్లు లేరు. బీజేపీ అనేది కుటుంబం నుంచి లేదా వ్యక్తి నుంచి వచ్చిన పార్టీ కాదు, సిద్ధాంతం మీద నిలిచిన పార్టీ. ఆ పార్టీ ఏకైక సిద్ధాంతం రామ మందిర నిర్మాణం. అద్వానీ నేతృత్వంలో నిర్వహించిన రథయాత్ర భారతదేశ చరిత్రలో ఎన్నటికీ చెరిగిపోని ఘటన. అదే బీజేపీ రాజకీయ పరంపరానికి పునాదిగా నిలబడింది. రామ జన్మభూమి ఉద్యమం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మొదటిసారిగా ఊపందుకుంది. 2004 ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఓటమి తర్వాత అది మళ్లీ పతనమైంది. ఆ తర్వాత మోదీ గుజరాత్ ఎన్నికల్లో 3వసారి గెలిచిన తర్వాత పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. మోదీ దార్శనికత, అమిత్ షా వ్యూహం 2014 ఎన్నికల్లో బీజేపీని పూర్తి మెజారిటీతో గెలిపించాయి. మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో చాలా బాగా పనిచేసింది. పేద మధ్యతరగతి ప్రజల కనీస అవసరాలపై మోదీ దృష్టి సారించారు. ఎర్రకోట నుంచి మరుగుదొడ్ల గురించి మాట్లాడిన తొలి ప్రధాని ఆయనే. జన్ధన్ పథకం, స్వచ్ఛ భారత్ అభియాన్, ఉజ్వల పథకం, సౌభాగ్య పథకం, ఆయుష్మాన్ భారత్, మేక్ ఇన్ ఇండియా, ముద్ర పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఫసల్ బీమా, ఇలా అనేక పథకాలు ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి. తిరిగి 2019 ఎన్నికల్లో రెండోసారి అధికారం కట్టబెట్టేలా చేసింది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మోదీ మేనియా. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయాలు ఒక్క బీజేపీకే సాధ్యమనేలా చేశాయి. కరోనా వంటి మహమ్మారిని మోదీ నేతృత్వంలో భారత్ శక్తివంతంగా ఎదుర్కొంది. భారత్ కీర్తిని ప్రపంచ దేశాల ముందు ఘనంగా చాటేలా చేసింది. భారతదేశాన్ని సూపర్ పవర్గా మార్చగల శక్తివంతమైన రాజకీయ పార్టీగా అవతరించింది. భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న విషయం ప్రతి దేశానికి తెలుసు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు రామ మందిర నిర్మాణం బీజేపీకి మరో ప్లస్ పాయింట్. మోదీ మేనియాను దాటుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోవచ్చనేది రాజకీయ నిపుణుల అభిప్రాయం.